కదా యాక్చువల్లీ సడన్గా అంటే హౌస్లో ఉన్నప్పుడు బేబక్కకి కష్టం వచ్చినప్పుడు ఓటింగ్లో బయట సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఫ్లూట్స్ వచ్చి చాలా వరకు విజయవాడ అంతా అల్లకొల్లలంగా ఉంది. ఫ్లడ్స్ అదొకటి బాగా 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 ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత జనాలు ఇప్పుడు మీ ఎపిసోడ్స్ కింద మళ్ళీ ఒక్కసారి కన్సిడర్ చేస్తే మేము ఓటింగ్ స్టార్ట్ చేస్తాము, ప్లీజ్ కన్సిడర్ చేయండి బేబక్కని అనే కామెంట్లు పెడుతున్నారు అవును. ఇప్పుడు ఆడియన్స్. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే ఈసారి ఎలా ఉంటుంది? ఈసారి నాకు అర్థమైంది ఏంటంటే బిగ్ బాస్ అనే షోలో ఊ అంటే రచ్చ ఆ అంటే రచ్చ గొడవలు పెట్టేసుకోవాలి. ఆ, మనం మనం అట్లా మనం బీపీ మనలా కంట్రోల్ ఉండొద్దు. చేసుకోకూడదు, బీపీ కంట్రోల్ చేసుకోకూడదు, పెద్దానికి పాయింట్ అవుట్ చేయాలి. మనం మనలాగా బయట ఉన్నట్టు ఉండకూడదు. గేమ్ని అదేంటంటే ఎప్పుడు అటాకింగ్ మోడ్లో ఉండి ఎప్పుడెప్పుడు ఎవరెవరితో ఎలా ఆడాలా ఇవన్నీ మనకు రావు కదా. బట్ ఒకవేళ వస్తే మాత్రం నో అండర్స్టూడ్. మన మనం ఆడకూడదు, అది వన్ డే మ్యాచ్ లాగా ఆడాలి. నేను టెస్ట్ మ్యాచ్ లాగా ఆడాను. ఓకే, మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే వస్తుందని చెప్పేసి జనాలు ఒకటే ఊపు మీద ఉన్నారు, అది కూడా బేబక్క టీం నుంచి చాలా వరకు.